guys, welcome back to Rock with AC Sister. It's an unplanned birthday celebrations video anamata. So chala unplanned unde. So ela nen cheyabotuna anede ee video mottham. So and yeah, I'm so excited to do this. ikkadanta manam clean cheyabothunam anamata. So ma plan vachesariki ikkadenu. సో ఇక్కడ వచ్చి ప్రొజెక్టర్ వేస్తాము అండ్ ఇది వచ్చేసరికి మా టెర్రస్ అనమాట. సో ఇక్కడ మా ప్లాన్ వచ్చి ఇక్కడ అంతా డైనింగ్ సెట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి డోమ్ లాగా ఒకటి పెడతాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది మా టెర్రస్. జనాలను చూపిస్తా, దర్చుకోకండి గైస్. సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ క్లీనింగ్ చేస్తాము. క్లీనింగ్ చేసిన తర్వాత మా డెకరేషన్ చేస్తాం. సో వెయిట్ చేస్తూ ఉండండి, మేము లాస్ట్కి ఎలా డెకరేట్ చేస్తాము అండ్ మేము తీసుకున్న రిఫరెన్స్ పిక్ చూపిస్తాము. దానికి మేము చేసేదానికి అసలు సంబంధం ఉండదు, బట్ స్టిల్ మేము మా బెస్ట్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే గైస్, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఒక రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ అన్న పెళ్లి వీడియో పెడితే ఫుల్ హైలైట్ అయింది. ఇప్పుడు మా అక్క బర్త్డే పెడుతున్నాను, నేను ఫస్ట్ చిమ్ముతున్నాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. సెట్ చేస్తున్నాం. లాస్ట్ దీన్ని ఎంత బ్యూటిఫుల్ గా చేస్తాం అనేది అనమాట. వావ్, సో ఇంతే. అక్క 6x6 అన్నావు. 6x6 ఇంకా ఆపనా? సో ఇప్పుడైతే దీనికి దగ్గరగా అయితే మేము ఈ కలర్ చూస్ చేసుకున్నాం, బికాస్ మా దగ్గర ఇంకా వేరే కలర్స్ లేవు కాబట్టి. సో ఇదే చూస్ చేసుకున్నాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సో దీన్ని పెట్టాక వీడియో చూపిస్తాం. ఇట్లా అనుకుంటున్నాం, మోస్ట్లీ ఇలా చేయొద్దు అనుకుంటున్నాము. ఇలా చేయాలనుకుంటే మాత్రం ఇలా చేయొద్దు. సో ఇదైతే మేము షిఫ్ట్ చేస్తున్నాం ప్లాన్ మొత్తం. సో ఇప్పుడైతే మేము లైట్స్ తేవాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి మా దగ్గర లైట్స్ లేవు. సో వన్స్ బ్యాటరీ చెప్పా కదా డెకరేషన్ చేస్తున్నాం అని చెప్పేసి, ఇంకా ప్లేస్ చూపించా కదా. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడే సో మేము ఇక్కడ నుంచి మొత్తం డెకరేషన్ ఎత్తిస్తాం. ఇక్కడ నచ్చలేదు, సో వి షిఫ్టెడ్ టు దట్ సైడ్కి, అక్కడికి మార్చామన్నమాట. సో అక్కడ వచ్చేసరికి డోమ్ సెట్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ సెట్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసరికి ప్రొజెక్టర్ వేస్తాం అండ్ మీ డాన్స్ చేస్తాం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లైట్స్ ఫిక్స్ చేస్తున్నారు. సో లైట్స్ ఎలా ఫిక్స్ చేస్తున్నారు చూడండి. సో ప్లగ్ పాయింట్ అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి లైట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. లోపలంతా పిల్లోస్ అన్నీ పెట్టాం. తెలీదు ఎలా ఉంటుందో లాస్ట్కి, బట్ తెలిసి వెయిట్. సో ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేసామంటే అక్కడ పైన సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా లైట్స్ ఉన్నాయి చూడడానికి, ఇక్కడైతే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ చేసామన్నమాట. సో ఈవినింగ్ కాబట్టి లైట్స్కి బాగుంటుంది. ఇప్పుడైతే మేము బెలూన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు బెలూన్స్ అయితే టేక్. సో దీనికి ఏదో మనకి ఫ్రీ ఏదో ఇచ్చారు గైస్, ప్రోటీన్ షేక్ అంట. ఇప్పుడు వద్దు మనకి, అంటే మనం డెకరేషన్ చేసి అలసిపోతామని వాళ్ళకి అర్థమయ్యి ఉన్నారు. సో ఇప్పుడైతే బెలూన్స్ చేసి వీ గోనా ఫిల్ దిస్. దాన్ని మొత్తం లైట్స్ పెట్టాము, చూద్దాము లాస్ట్కి ఎలా ఉండబోతుంది. సో వీ గాట్ దిస్ బ్యూటిఫుల్ బెలూన్స్. సో వీ గోనా బ్లో ఇట్ నౌ గైస్. హ్యాపీ బర్త్డే. సో ఇక్కడైతే ఎండ ఎక్కువగా ఉంది, బెలూన్స్ పగిలిపోతాయని చెప్పేసి దీన్ని వేయాలని ట్రై చేస్తున్నా. అది గాలి కిందకి వెళ్ళి పడింది, ఇప్పుడే పైకి తెచ్చుకున్నాను అనమాట. సో పగిలిపోతాయని చెప్పేసి పైన కప్పుదాం అనుకుంటున్నాం, కానీ గాలికి ఎగిరిపోతుంది. సో మేము ఒకటి డిసైడ్ అయ్యాము, ఇక్కడే ఉంది ఇలా బెలూన్స్ ఇలా కాపాడుతాం అనమాట. సో అలా అయితే కాపాడబోతున్నాం. మేమైతే ఇట్లా లోపల వేల్దివా సో బర్త్డేకి దీన్ని డెకరేషన్కి కష్టాలన్నమాట. సో లోపల అయితే ఇట్లా ఊతున్నాము, ఇట్లా వేస్తున్నాము, ఇట్లా ఊతున్నాము, ఇట్లా వేస్తున్నాం. సో ఎవరిది బర్త్డే అనుకుంటున్నారా? ఎడిటర్ది. ఎప్పుడు కనపడదు, ఆమెదే బర్త్డే. సో ఆ పిల్ల కోసమే మేము ఇప్పుడైతే డెకరేషన్కి బెలూన్స్ ఊదుతున్నాం అనమాట. గైస్ ఎంత కష్టపడుతున్నా బెలూన్లు ఎగురుతూనే ఉన్నాయి. సో బట్ స్టిల్ పట్టు వదలని విక్రమార్కుల్లా నేను లోపల ఇక్కడే కూర్చొని ఉక్కుపోతూ చెమట చిందిస్తూ మాత్రం బెలూన్లు చేస్తున్నాం. లాస్ట్కి ఎలా వస్తుందో తెలియదు కానీ చాలా కష్టం అయితే పడుతున్నాం అనమాట. అండ్ యా, ద ఫస్ట్ పార్ట్ ఈజ్ బెలూన్ పంప్ పని చేయలేదన్నమాట లాస్ట్ మినిట్లో. సో వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. సో మేము బెలూన్స్ బ్లో చేయడం స్టార్ట్ చేసాము. సమ్హౌ మేము ఆర్డర్ చేసిన బెలూన్స్ చాలా టైట్ ఉన్నాయి
మేము ఎంత బ్లో చేయాలని ట్రై చేస్తున్నా చాలా కష్టంగా బ్లో చేయాల్సి వచ్చింది. సో సమ్హౌ వీ డిడ్ ఇట్. సో చాలా కష్టంగా బ్లో అయితే చేసాము, ఫిల్ చేసాము ఎయిర్ అంతా బెలూన్లో. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. సో నేను చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు మనం నా బెలూన్స్ అన్నిటిని ఇలా బెడ్షీట్తో కాపాడబోతున్నాం. బయట నుంచి కూడా వస్తున్నాయి బెలూన్స్. సమ్హౌ బెలూన్స్ అన్నిటిని బాగా బ్లో చేసాం, అంతా ఓకే. లైట్స్ అన్ని బాగా వర్క్ చేస్తున్నాయి అనుకునే టైంలో మేము లైట్స్ ఈవినింగ్ ఆ టైంలో అక్కడే వదిలేసాము. మేబీ దానివల్ల ఎండకి ఏమైనా అవి ప్రాబ్లం అయ్యి పనిచేయలేదో ఏమో తెలీదు. కరెక్ట్ బర్త్డే టైంకి లైట్స్ ఆన్ చేస్తే ఆన్ అయితే అవ్వలేదు. కొంచెం బాధ అనిపించింది, బట్ స్టిల్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా కష్టపడ్డాము. సో అక్కడ అనుకున్న డెకరేషన్ కాస్త ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళాము. సో అక్కడ ఎండగుందని చెప్పేసి బెలూన్లకు బెడ్షీట్ వేయాలి, చాలా చాలా ఆలోచనలు చేశాక ఫైనల్లీ ఇంకొకటి చేసాము. సో లాస్ట్కి డెకరేషన్ ఎంత బాగా వస్తుందో తెలియదు కానీ మేమైతే చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకెక్కడికి షిఫ్ట్ చేసేది చూడండి గైస్. టు హియర్ వీడియో ఎందుకు తీసిన అంటే ఇప్పుడు దాకా బెలూన్ ఎగురితే ఎఫెక్ట్ బాగుంది, అందుకని చూపిస్తే ఇప్పుడు రాగా అట్లా అని ఎగురుతుంటే హీరోయిన్ లా మధ్యలో. సో ఫైనల్గా అయితే ఇన్ని బ్లో చేసామన్నమాట. సో అన్నీ బ్లో చేసే లోపల అందరు అలసిపోయారు, కిందకి వెళ్ళిపోయారు. సో నేనైతే బ్లో చేసా. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ గైస్. సో ఇంకా ప్లగ్ బాక్స్తో ఇక్కడ లైటింగ్ సెట్ చేసేసి అండ్ ప్రొజెక్టర్ సెట్ చేసేసి కొంచెం డైనింగ్ లాగా సెట్ చేయాలనుకుంటున్నాము. సో అదనమాట. సో చాలా సింపుల్గా చేయాలనుకుంటున్నాం బికాస్ బర్త్డే గర్ల్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. మార్నింగ్ బ్లడ్ క్యాంప్ ఒకటి జరిగిందనమాట. సో బ్లడ్ ఇచ్చింది బర్త్డే గర్ల్. సో ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత నుంచి కొంచెం నీరసంగా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటుంది. సో షీఈ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. బట్ స్టిల్ మేము ఏదో కొంచెం సర్ప్రైజ్ చేయాలి అని చెప్పైతే బర్త్డే గర్ల్ ఫ్రెండ్స్ అండ్ నేనైతే కలిసి చేస్తున్నాము. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ గైస్. లెట్స్ సీ. సో ఫైనల్లీ అనుకున్నది ఒకటి. సో లాస్ట్కి అయితే ఇలా అయింది, బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సో ముందైతే డైనింగ్ సెట్ చేసుకోవాలనుకున్నాం. సో ఇలా అయితే మంచిగా డైనింగ్ సెట్ చేసుకొని అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేసి ఫుల్ డ్యాన్స్ చేసుకొని ఎంజాయ్ చేసి చిల్ అయ్యాము. ఐ హోప్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మేమైతే ఈ డైనింగ్ చేసేటప్పుడు అయితే చాలా కష్టాలు పడ్డాము ఆ థమ్స్అప్ పడిపోకుండా ఉంచడానికి. బట్ స్టిల్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు డూ. మొత్తం బెడ్ మీద అంతా వేసేసాం థమ్స్అప్, బట్ స్టిల్ వీ enjoyed a lot and finally it happened. I hope మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. Thank you for watching.